రవి రాథోడ్ తెలంగాణ జాగృతి యూత్ వైస్ ప్రెసిడెంట్ అన్న. రైట్. ఇప్పుడు నిజంగానే అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు చాలా అంగరంగ వైభవంగా అద్వై కన్వెన్షన్ ఓపెన్ చేశారు. ఈ రోజు నిజంగా అంటే తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిగా రాబోతా ఉన్నారు. సో ఒక మహిళ పార్టీ పెట్టి సక్సెస్ అవ్వడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మరి దీని వెనక అనేక రకాల విమర్శలు వస్తా ఉన్నాయి. ఏంది, ఏ విధంగా చూస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనగా కవితక్క గారు కొత్త పార్టీని నవశకానికి నాంది పలికారు. ఈరోజు యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి యువకులకే కేవలం యువకులకు మాత్రమే 50% అనేటువంటిది ఈ పార్టీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వబోతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కవితక్క గారు ఏదైతే చెప్పారో నిరుద్యోగ సమస్యతో మనం బాధపడతా ఉన్నాం. ప్రతిసారి మీ యొక్క డిబేట్లలో మేము వస్తూ ఉంటున్నాం. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పినా అసలు మేము క్షమించమనేటువంటి తెలియజేస్తా ఉన్నా. బిశ్వాల్ కమిటీ ప్రకారంగా 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ముందే ఖాళీలు ఉన్నాయి కదా, ఆ ఖాళీలతో పాటు ఇప్పుడు ఏర్పడేటువంటి 5 సంవత్సరాల ఖాళీలు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేసి ఖచ్చితంగా కవితక్క గారి నాయకత్వంలో మేము అన్ని నోటిఫికేషన్లు నింపుతామనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. 4 లక్షల ఉద్యోగాలు ఎటడేయమన్నారు ఆవిడ అధికారంలోకి వస్తే. అంటే ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వేయడానికి ఈ ప్రభుత్వం నానా సంకలం లాగుతుంది. మరి మీరు ఇప్పుడు సాధ్యం కానిది ఏం లేదు. ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి ఒక్కటి సాధ్యం. కానీ ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇది చేత కావట్లేదు. కానీ మేము చేసి తీరుతాం, చేసి చూపిస్తాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క అంటే వాటి యొక్క ముఖ్య విధి విధానాలు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదండి, మాది టీఆర్ఎస్ పార్టీ. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఆపద వస్తే అక్కడ కవితక్క గారు ఉంటారు. ఎగ్జాంపుల్, వెలుగుమట్లలో అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి నిరాహార దీక్షనే స్టార్ట్ చేశారు. అదేవిధంగా వికారాబాద్లో అక్కడ రైతుల యొక్క భూములను లాక్కుంటా ఉంటే అక్కడ కూడా వెళ్ళి దీక్ష 5-6 గంటలు మేము రోడ్లను మొత్తం మేము స్తంభించినామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫార్మా సిటీలో ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మీ తమ్ములకు కట్టబెడదామనేటువంటిది ఎక్కడైతే చూస్తా ఉన్నారో, మా జాగృతి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మేము ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళేది ఈ యొక్క ఫార్మా సిటీని అంతు చూస్తాం. మీ యొక్క అన్నదమ్ముల యొక్క కుట్రల్ని కూడా మేము తరిమి కొడతామనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ వచ్చినాయి కంపెనీలు, ఎవరికి ఇచ్చినావు ఉద్యోగాలు? మీ ఇళ్లలో ఇచ్చుకుంటున్నావు, మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నావు, అంతే తప్ప మా చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో మగ్గుతున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే నిరుద్యోగుల పక్షాన కూడా ప్రతి ఒక్క మీటింగ్ కావచ్చు, ప్రతి ఒక్క సభలు మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన నిరుద్యోగులకు అండగుంటుంది. నిరుద్యోగ మిత్రులారా, వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వరు, కానీ మా జాగృతులుగా అవకాశం వస్తూ ఉన్నది. మా తెలంగాణ ఈ టీఆర్ఎస్ పార్టీలో అందరికీ అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు రండి. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంతులు చూద్దాం. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా నేను చేరవేస్తా ఉన్నాను. మీరు ప్రతి ఒక్కరు మా పార్టీలో చేరవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా చూసుకుంటే కవిత మరొక షర్మిల అవ్వబోతుంది ఈ పార్టీ పెట్టి అని వచ్చే విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? ఇది ముమ్మాటికి ఆ విధంగా కాదండి. షర్మిల గారు ఒక పార్టీ నాయకురాలుగా ఉన్నారు, ఇప్పుడు నేషనల్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెను ఏ విధంగా మీరు తక్కువ చేస్తున్నారా అన్న? కాదు కదా. ఒక మహిళ వేరే రాష్ట్రానికి అధ్యక్షురాలు ఉన్నారు, కానీ కవితక్కతో పోల్చడం అనేటువంటిది సరికాదు. కవితక్క గారు చూస్తూ ఉండండి, ఒక శక్తిలాగా, ఒక అగ్నిగుండమై రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద ప్రజలకు చేరువయ్యేంత వరకు కష్టపడతామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. కవితక్కకు మాలాంటి యువకులం మేమందరం తోడుకుంటామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. ఎస్ అండి, ఖచ్చితంగా కవితక్క గారి ఫోర్స్ తరఫున మేము ప్రతి ఒక్క నిరుద్యోగికి కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వారి యొక్క హక్కుల కోసం మేము పోరాడతామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను.